ఎట్లా తెలవాలి నాకు? ఎవరు చెప్పాలి ముచ్చట? లోకమంతా తెలుసుకొని తోక సంగతి మరిచినట్టు అయింది కదా. ఏందే అఖిల బాగిరిక తిరిగినట్టు గిడుతు గిన్నె తిరుగుతున్నావు? తిరుగుడు కాదే, తింకి ఎత్తన్నా. తింకి ఎత్తన్నవా? దేని గురించే? నాకు ముచ్చట ఎంత ఆలోచించినా అర్థమైతలేదే. అయితే ఆలోచించకు. తెలియనప్పుడు గంట తిప్పల వాడేందుకే? తలకాయ ఎంత వంగ, తలకాయ ఎంత వంగ. తలకేమన్నా తాటికైనా అనేవుడన్నా చెత్తుకోబోడు. అది మెడల మీద మేకులు కొట్టినట్టు అట్లనే నిలబడి ఉంటది కానీ ఆ ముచ్చట తెలియన్నానే నాకు. ముండ్ల చెట్టుకున్న పనులే కావాలన్నట్టు గంట తెలుసుకున్న ముచ్చట ఏంటిదే అది? నేను ఇవ్వదాకా ఇన్స్టాగ్రామ్ లో చూసిందే. ఎన్ని రోజు చూస్తా దాంట్లో తెలుసుకోవాల్సిందే ఉన్నదే. నువ్వు బడికైనట్టే గాని బర్రం వేపడానికి తప్ప దేనికి పనికి రాదే నీ తెలివి. దండగా నేను ఇన్స్టాగ్రామ్ చూసిన అంటలేనే, ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చూసినా అంటన్నా. అవునా? మరి గట్ల చెప్పే ఏంటిదే అది? వాళ్ళు ఒక ప్రశ్న అడిగిర్రే, దానికి ఆన్సర్ ఇస్తే 2000 ఇస్తారట. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. 2000 ఇస్తారట? ఏంటిది ఆ ప్రశ్న? కోడి ముందా గుడ్డు ముందా? గులాబ్ జామ్ కోసం గులాబ్ చెట్టు అంత ఎంకలన్నట్టు ఉందే నీ కథ. గీదో ప్రశ్న అని గింత ఆలోచిస్తానవా అనే ముడ్డిగడని పూరని అడిగిన ముసి ముసి నవ్వులు నవ్వుతాడు ఇదింటే. అంతేనా? అయితే చెప్పేమా నీకు తెలిస్తే. కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడే ముందు. అంతేనా? మరి గుడ్డు లేంది కోడి ఎడికెళ్ళి వస్తుంది? ఓ కరెక్టే కదా. అయితే గుడ్డే ముందు, అయితే గుడ్డే ముందు. అవ్వ కాకపోతే బువ్వ, బువ్వ కాకపోతే అవ్వ నానే. ఇక మరి కోడి పెట్టండి గుడ్డు ఎడికెళ్ళి వస్తుంది? అరే కరెక్టేనే. ఏలు పెడితే దొబ్బుతుంది, కాలు పెడితే గుంజుతుంది. ఎట్లనే మరిగా? గద్దెలవక కదనే, అప్పటి సంది బొంగరం తిరిగినట్టు ఈడు దీన్నే తిరిగేది. ఇంకా ఆన్సర్ తెలిస్తే 2000 వస్తాయి అనుకుంటే ఎంత ఆలోచించినా తెలుస్తలేదు. అది ఎట్లాగో మనకు తెలియదు కానీ అటుమోకను పోయే వాళ్ళని అడిగి తెలుసుకుందాం పాయ అఖిల. ఆ పైసలు మనం పోనీయద్దే, అట్టిగా వచ్చే వాటిని పోనిస్తావా అనే? ఏం చేశాను ఇలా మనం 2000 సంపాదించిన వాళ్ళం కావన్నే. పోదాం. అయ్యో లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తలుపులు కొట్టా అంటే గొల్లెం దొరుకుతలేపాయి కానీ తీద్దామంటే. గొల్లెం దొరకకపోతే తలుపులు వలగొట్టైనా మంచిదేనే. ఆ లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావన్నే. ఓటద్దు, ఆ జవాబు మనమే చెప్పాలి. 2000 కొట్టాలి. బావే అడుగుదామే వాళ్ళన్నా. సుప్రజ ఆగో మున్నిగాడు ఆడుకుంటా అందే. మనం కూడా కాసేపు ఆడుకుందామానే. ఆడుకున్నాడు కాదే బోడన్నెత్తిదానా, ఆడుకున్నాడు కాదే బోడన్నెత్తిదానా. కోడి ముందా గుడ్డు ముందా అని అడుగుదామని వచ్చినాం కదా, ఆ అడుగుడు ఏదో దాన్ని అడుగుదాం పా అంటన్నా. దానికేమెరకనే, అది బచ్చపోరి. గిసొంటి గొట్టు ప్రశ్నలు దానికి ఎట్లా తెలుస్తాయి? గొట్టో పల్లికాయ పొట్టో అడుగుతో తెలుస్తుంది కానీ నీ మనసులో నువ్వు దాచుకుంటే తెలుస్తుందా అనే. నీకో ముచ్చట తెలుసోలేదు, పిల్లలను దేవునితో సమానం అంటారు ఎరికేనా? ఓ అవునా? అడుగుదామన్నావు మళ్ళీ ఎటు పోతాన్నవే? చిన్న పిల్లలు దేవునితో సమానం అన్నావు కదనే. ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి కొడితే చెప్తుంది అని తేను పోతాన్నా. నీ పిసదానా, నీతో గోసే ఉందే నాకు. అడుగుదాం, కొబ్బరికాయ దేవద్దు. ఇంకా నయం దండున్న అరతి పట్టుక తనలే. అగో మున్ని ఏం చేస్తానవే? ఆడుకుంటానక్క. తర్వాత ఆడుకుందావు కానీ మేము ఒకటి అడుగుతాం, చెప్తావానే? మీరు ఏదన్నా అడుగురు అక్క, నేను చెప్తా. ఎందుకంటే మా క్లాస్లో ఫస్ట్ నేనే కదా. వీళ్ళ క్లాస్లో ఇవే ఫస్ట్ అట్నే అంటే చెప్తుంది కావచ్చు. ఆ 2000 మనకే. అవునే, అడుగు అడుగు చెప్పనా. నువ్వు వెరీ గుడ్డే మున్ని. అయితే చెప్పు, కోడి ముందా గుడ్డు ముందా? కోడి కాదు గుడ్డు కాదక్క, నేనే ముందు, నేనే ముందు. ఎందుకంటే స్కూల్కి అందరికంటే ముందు నేనే పోతా కదా. మా క్లాస్లో ఫస్ట్ నేనే కదా. గట్ల కాదురా మున్ని, మేము అడిగేది గది కాదు. కోడి ముందా గుడ్డు ముందా? నేనే ముందక్క, ఎందుకంటే కోడి కన్నా ముందు నేనే లెత్తే కదా పొద్దుగాల. కావాలంటే మా అమ్మని అడుగుదాం పారి. ఈ కోడి మీద తోటి క్లాస్ ఫస్ట్ ఎట్లా వచ్చినావు మున్ని? నువ్వు ఏది అడిగినా కదా చెప్తాను.
ఏ నువ్వు ఆగే ఏమనకు దాన్ని గది కాదేముంది మేము అడిగేది నీకు అర్థమైతలేదు. ఇప్పుడు కోడుందా గుడ్డుందా ఆ రెండిట్లల్లా ఏది ముందే మంచిగా ఆలోచించి చెప్పు. ఓ గదా నేనే ముందక్క, ఎందుకంటే మా క్లాస్లో ఫస్ట్ నేనే. నీ ఫస్ట్ పోయి డస్ట్బిన్లో వాడా, నువ్వు తప్పించి ఇంకేం ఉండదా అనే ముందు. ఇప్పుడు మంచిగా ఉండదా అని పానమాకిలా చెప్తిండవా అని దానికి ఏం తెలియదు అంటే చిన్న పొరగాళ్ళు దేవునితో సమానం అని తీసుకొత్తివి. అది దేవత కాదే దయ్యం, తెలిసిందా? పోదా ఎట్లనే అఖిల, ఎవరు చెప్పాలనే దీనికి సమాధానం? సప్పుడేక కోడిని అడుగుదామానే మరి. ఏమని అడుగుతావే? కోడి కోడి నువ్వు ముందా నువ్వు పెట్టే గుడ్డు ముందా అని అడుగుతావానే? ఇంకా కోడి ఎట్లా మాట్లాడుతుంది? ఇక మరి ఎవరిని అడుగుదామే? ఎట్లా తెలవాలా మనకి? తెలిసింది, జ్వరం వస్తే జ్వరం గోలేసుకోలే కానీ సర్ది గోలేసుకుంటే ఎట్లా తక్కువ అవుతుంది? నీయమే కానీ ఇప్పుడు జ్వరం ఎవరికి వచ్చింది మరి? జ్వరం వచ్చుడు కాదే, కోళ్ళ గురించి తెలవాలంటే కోళ్ళు ఉన్నోడిని అడగాలి కానీ అట్టి ఉన్నోళ్ళని అడిగితే ఏం చెప్తారే? పోవాక సుట్ట గాషొగ్గాడు కోళ్ళ పనుల పని చేస్తాడు కదా, పోయాన్ని అడుగుదా. నువ్వు గీడున్నవారా? నేను నీకోసం కోళ్ళ పారం దాకా పోయేస్తాను. కోళ్ళ పారాల కోళ్ళు ఉంటాయి, నా ఇంటిగా నేనుంటే గాని గాలి నేను ఎందుకుంటానే? అంటే నువ్వు ఆ కోళ్ళ పారాల పని చేస్తావు కదరా, ఆడనే ఉంటావని వేయినాం. నేను పని చేతలేను కాదే, వాళ్ళకి నాకు లొల్లు అయింది. కోళ్ళకి నీ కారా కోళ్ళకి నాకు కాదే, కోతి మూతిదానా. వాళ్ళ ఓనర్కి నాకే. ఓనర్కి నీకు లొల్లైందా? ఎందుకురా? మొన్నటిదాకా మంచిగా పని చేసేవా అందులో, మళ్ళేమైంది? ఆ విశ్వాసం ఓనర్ అని లేదా అఖిల? కోళ్ళకి నీళ్ళు పెట్టినందుకు నన్ను పల్లెకెళ్ళి వీకేసిన అంటే? కోళ్ళకి నీళ్లు పెడితే వీకేసిండా? వాడేం మనిషిరావు. కాకపోతే ఆ నీళ్ళలో ఒక 90 బుడ్డు కలిపినే గంతే. గదానికై వీకేస్తే ఆడేవాడన్నా. పీకేపోతే పూల దండ తెచ్చి మెడలేస్తాడారా? అయినా కోళ్ళకు 90 మంది ఎందుకు వచ్చినవురా? ఆడే చెప్పిండే పోయేవాని. అరే అశోక్, కోళ్ళకు రోగం వచ్చింది, ప్యాంట్ చెప్పుల మందు పెట్టినా తెచ్చిపోయిరా అన్నాడు. నేను పోయి చూస్తాను 90 బుడ్డు ఉందే, అది తెచ్చిపోతేనే తక్కువ అవుతుందని తెచ్చిపోసిన. దానిలో నా తప్పే ఉందే? ఎందుక పనికి మాలిన నాకు అర్థం కాదు. అఖిల, మనం వచ్చింది ఏమిటికి? నువ్వు అడిగే ముచ్చటేంటిదే? వాడు ఏం పోతే మనకేందే? అసలు సంగతి అడగాక. అవునే మర్చిపోయినా. అరే అశోకు, అది పోతే పోనీ గాని నువ్వు కోళ్ళ పనంలో పని చేస్తావు కదరా, కోళ్ళ గురించి నీకు మొత్తం తెలుసారా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడతారే మీరు? నీవెవరిని పట్టుకున్నావురా? అట్టిగానే నిలబడి మాట్లాడబడుతుంది. పట్టుకున్నంటే పట్టుకుండు కాదే, వాడి గురించి నాకు తెలుసు అంటానా. కోళ్ళల్లో ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎంత దాన తింటాయి, అవి ఎంత బరువు ఉంటాయి, అవి ఎన్ని గంటలకు ఉంటాయి, ఇవన్నీ నాకు తెలుసు అంటున్నానే. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మనకు జవాబు చెప్తాడే. ఆ 2000 మనకి అడిగే చెప్పనా? అరే అశోకు, నీ కోళ్ళ గురించి అన్ని తెలుసు కారా? నేను ఒకటి అడుగుతా, చెప్తావారా? అడిగే చెప్తా. అయితే మంచిగా కోడి ముందా గుడ్డు ముందా? ఇదేం ప్రశ్ననే? ఇప్పుడు కోడి ముందంటే గుడ్డు లేని కోడి రాదు, అదే గుడ్డు ముందంటే కోడి పెట్టేది గుడ్డు రాదు. ఇవి ఎట్లనే మరే? నాకు తెలియదే అఖిల. తెలియదా? మరి ఎందుకు అన్ని తెలిసినట్టు ఎదురు కొట్టినావు? అన్ని తెలుసు కానీ ఇది ఒకటి తెలియదే. నల్లగున్నవ్వట సున్నం పూసుకొని నేనెట్లున్నా అని అడిగిందట. తెలియనప్పుడు ఎందుకు ఎత్తులు కొడతావురా మరి? నిన్ను నమ్మి 2000 ఆశపడి మేమత్తే మా ఆశలు దోషాలు తిన్నట్టు తింటే కదా అశోకు. 2000 ఎక్కడే? అప్పుడు నేను చూసినరా ఇన్స్టాగ్రామ్ లా, కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు కరెక్ట్ జవాబు చెప్తే 2000 ఇస్తారట. అది తెలియక మేము నీ దగ్గరికి అత్తే నీకు కూడా ఏం తెలియపాయే. దెబ్బ తాగిన ఇక్కడ పసుపు పెట్టుకోవాలి గాని మీరేం పెట్టుకుంటే ఎట్లనే? కరెక్టే గాని ఇప్పుడు దెబ్బలకు తాకిందిరా మరి. దెబ్బ తాకుంటే దెబ్బ తాకుడు కాదే, గిసోడు ముచ్చట్లు తెలవాలంటే వెనకటోళ్ళని అడిగితే మంచిగా చెప్తారు. నాకెట్లా వెళ్తే మరి ఇప్పుడు ఎట్లారా? ఆ 2000 పోతే కావచ్చు.
గట్టి ఎట్లా కొడతామే నాకు తెలిసిన ఒక అవ్వ ఉన్నది ఆ అవ్వకి ఇటువంటి మస్తు తెలుసు ఆమెను అడుగుదాం పారి ఆ 2000 మనకే రావన్నే పారి నీ అక్క అరే అశోకు ఆ 2000 అత్త మాత్రం మనందరం సమానంగా పంచుకోవాలరా. ఏ సరేనే తల్లి కొనాయం బిడ్డ కొనాయం ఉంటుందానే అందరం సమానం పంచుకుందాం. పిల్ల ఉట్టక ముందా కుల్ల ఉట్టించిందట వెనకడికి మీయాస ఉంటిదే. అయినా పైసలు రాలేదంటే పంచుకునే కాడికి వచ్చిందారా సార్లు పోయి అడుగురా. ఓ మళ్ళా గీవ దగ్గరికి తీసుకొచ్చినవారా? గీవనే కదా మొన్న మన లచ్చల మంగళ చెట్టుకి ఎవడో ఊరేసుకుని వచ్చిందని చెప్పింది. నల్ల అంగి నల్ల పాయింట్ తెచ్చుకొని తొడుక్కొని బగ్గ రాగి అదే ఆపు చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయిరా. గీవనేనే ఈమెకైతే కిషన్ ముచ్చలు బగ్గ వెళ్తే మళ్ళీ ఈడికే తీసుకొచ్చిన మిమ్మల్ని. మేమైతే మనకు ఖచ్చితంగా చెప్తుందిరా. ఆ 2000 మనకన్నట్టే. పోయి అడుగుదాం. ఏం చేస్తానావా? బోల్దవుతన్న బిడ్డ ఓళ్ళు తరచదు గాని ఒక ముచ్చట చెప్తావని అవ్వా. చెప్తా గాని బోలుగాడుగురి బిడ్డ తోమి తోమి ఆటకత్తాంది. సరే అవ్వా. అఖిల ఈ బోలు అడుగురే. బోళ్ళు కడగలనా మేమెందుకు అడుగుతాం రా ఆమెనే కడుక్కోమాను. ఇట్లా పని చేసి బుదిరికిత్తేనే చెప్తుంది అట్టి చెప్తుందానే మనకు 2000 కావాలి నాద్దా కావాలి కావాలి అడుగుపోరు మరి. అవ్వా నువ్వు వాళ్ళు అడుగుతారా? అవ్వా బోలోడైంది కానీ ఇక ముచ్చట చెప్పే. బోలుదోడు అయింది గాని ఆయన ఆకిలు ఉడితే పని ఒడిచిపోవు. నిమ్మలంగా కూర్చుండి మాట్లాడుకోవచ్చు బిడ్డ. అఖిల అర్థమైంది ఆగిలేగా ఊర్తంది తప్పుతుంది ఇక 2000 కోసం. ఇక ఇప్పుడన్నా చెప్పవా? అవ్వా బోల్ తోడ అయిపోయింది ఆ గ్లూడ్స్ అయిపోయింది ఇక ఇప్పుడన్నా ముచ్చట చెప్పవా. అడుగు బిడ్డ చెప్తా. ఇగో అవ్వా కోడి ముందా గుడ్డు ముందే? కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడిని మొదలు కోసుకొని తింటా, గుడ్డును తెల్లారి ఉడకబెట్టుకొని తింటా. తినడానికి కాదవ్వ మేము అడిగేది కోడి ముందు వచ్చిందా గుడ్డు ముందు వచ్చిందా అంటున్నాం. ఓ అమ్మ బిడ్డో నాకు తెలియదు. ఈ ముసల్లానికి గవర్నెట్ వెళ్తే తెలియదా? మంచిగా ఆలోచించావా తెలుస్తుంది కానీ. తెలియదు అంటాంది కదరా ఇంకేం ఆలోచించుతుంది. అట్టిగా పనంతా మాత్రం చెప్పిత్తివి. అవునే అఖిల మా ఇంటికాడ కూడా గింత పని ఎప్పుడు చేయలేదా నేను. నాకెవరికైనా గిట్ల అవుతుందని ఈమె చెప్తే 2000 వస్తే అని ఆశపడ్డా. తెలియదని చెప్పిందిగా ఇక పోదాం పారి. అప్పుడప్పుడు ఏదన్నా ముచ్చట తెలియకుంటే ఇట్లనే చచ్చిపోరు బిడ్డ. ఎందుకు నీకు పని చేసేది అందుక? మా అత్తంతి ఎట్లనే మరి ఈ ప్రశ్నకు జవాబు ఎవరికి తెలుస్తలేదు కదా. ఇది తెలవాలంటే వాళ్ళనే అడగాల మరిగా వేరే దారి లేదు మనకు. హాయ్ దోస్తులు
చూసిరుగా వీడియో. ఈ ప్రశ్నకు జవాబు మా ఊర్లో ఎవ్వరికి తెలుతలేదు. కనీసం మీరనే చెప్పుర్రి. ఆ 2000 మాకు కావాలి. కోడి ముందా గుడ్డు ముందా? కోడి బాయల చమ్మది కోడి పుండు బాయల చమ్మది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోర్దార్ పోరగాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క నుండి గంట గిట్ల కొట్టుర్రి. బాయ్.